హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హాట్‌స్టార్‌లో ఇవాళ ఒక సీరీస్ రిలీజ్ అయింది. 'మిస్ దేశ్ పాండే'. నేను అనుకున్నా ఇది సీజన్ 2 అని. దానికి రీజన్ ఏంటో నేను లాస్ట్‌లో చెప్తా. ముందు అసలు ఎవరి దేశ్ పాండే అనేది రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ. దేశ్ పాండే అలియాస్ జన్నత్ హైదరాబాద్ జైల్‌లో కొన్ని ఇయర్స్‌గా ప్రిజనర్‌గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే వన్స్ అపాన్ ఎ టైమ్‌లో ఆమె చేసిన సీరియల్ కిల్లింగ్స్ వల్ల జైల్‌లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ ఎక్కడుందంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ముంబైలో సేమ్ ఫార్మాట్‌లో కొన్ని కిల్లింగ్స్ జరుగుతాయి. సేమ్ యాజ్ దేశ్ పాండే. వీటిని కాపీ క్యాట్ కిల్లింగ్స్ అంటారు. బికాజ్ కంప్లీట్ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు జరిగిన కిల్లింగ్స్ కూడా. సో ఈ కేస్‌లో ఆల్రెడీ ప్రిజనర్ అయిన దేశ్ పాండే ఈ కేస్‌కి యూజ్ అవుతుందేమో అనే పాయింట్ నుంచి సీరీస్ స్టార్ట్ అవుతుంది. సో దేశ్ పాండే ఈ సీరియల్ కిల్లింగ్స్ ఆపడానికి హెల్ప్ చేయగలిగిందా లేదా? అసలు ఈ సీరియల్ కిల్లింగ్స్ చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? దీని వెనకున్న మోటివ్ ఏంటి? దేశ్ పాండే ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇలా మిగతా సీరీస్ ఉంటుంది. సో ఈ సీరీస్‌లో దేశ్ పాండే క్యారెక్టర్ ప్లే చేసింది మాధురి దీక్షిత్ గారు. ఆమె పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటది. చాలా సెటిల్డ్‌గా నిజమైన సీరియల్ కిల్లర్ లాగా చాలా ఈజీగా కన్విన్స్ చేసేసింది తను రియల్ అని. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లిటరల్లీ సీరీస్‌లో చాలా మందున్నారు. బట్ మనకి మొత్తంలో ఎవరు నోటీస్ అవ్వరు. మాధురి దీక్షిత్ గారు తప్ప. షీ వాస్ బ్రిలియంట్. చాలా రోజుల తర్వాత మాధురి దీక్షిత్ గారికి ఆమె యాక్టింగ్‌కి తగ్గ రోల్ ఇది. 100% యూజ్ చేసుకున్నారు. అయితే ఈ సీజన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యా. సీజన్ అని ఎందుకంటున్నా అంటే నేనిది సెకండ్ సీజన్ దీనికన్నా ముందు ఒక సీజన్ ఉంది అనుకున్నా. బికాజ్ సిరీస్ స్టార్ట్ అవ్వడమే కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన మర్డర్ అవి చేసి జైల్‌లో ఉన్న దేశ్ పాండే కోసం చెప్తారు. తర్వాత కూడా చాలా సేపు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయరు. సో అలా అనుకున్నా. కానీ గూగుల్ చేస్తే ఇది స్టార్టింగ్ అని 2017లో వచ్చిన సీరీస్‌కి ఇన్‌స్పిరేషన్ అని ఉంది. అలా మెల్లిగా సీజన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింది. అండ్ సీజన్ అని ఇప్పుడెందుకు అంటున్నా అంటే కంటిన్యూయేషన్ ఉంది దీనికి. అది సీజన్ ఎండింగ్‌లో క్లియర్‌గా చెప్తారు. ఎలా ఉంది అనే విషయానికొస్తే చాలా మందిని డౌట్ చేస్తాం మనం. చాలా మందిని ఇంట్రాగేట్ కూడా చేస్తారు వాళ్ళు. కానీ ఎవరు, ఎందుకు అనే పాయింట్ లాస్ట్ వరకు గెస్ చేయడం అవ్వదు. కొన్ని మేజర్ ట్విస్ట్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసల. కాపీ క్యాట్ కిల్లర్ మోటివ్ కూడా బావుంటుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ ఆల్‌మోస్ట్ 50 మినిట్స్ వరకు ఉన్నాయి. సో మొత్తం కంప్లీట్ చేయాలి అంటే మినిమమ్ 4+ అవర్స్ పడుతుంది. నాకైతే థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ కొంచెం డల్ అనిపించాయి. ఫోర్త్ ఎండింగ్ నుంచి మళ్ళీ పికప్ అయింది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో క్లిఫ్ హ్యాంగర్స్ బాగా మెయింటైన్ చేశారు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. బట్ మెజారిటీ బానే హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీతో కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. సీరీస్ మీకు హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సీరియల్ కిల్లర్ సీరీస్ ఆర్ మూవీస్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు చూస్తే మాత్రం మీకేమనిపించిందో నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.